నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఆపరేషన్ సింధూర్ ఆపి అమెరికాకు మోకాళ్లొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్తాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి 2-3 దశాబ్దాలు పడుతుందంటూ యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమవుతోంది. తమ యుద్ధం ఉగ్రవాదంపైనే తప్ప పాక్ పౌరులపై కాదని విస్పష్టంగా ప్రకటించిన ప్రధాని కాల్పుల విరమణ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ భారత్ పై పంజా విసరనంత వరకేనని, అటువైపు నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా యుద్ధమేనని విస్పష్ట హెచ్చరిక చేశారు. అదే సమయంలో కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామని, పాక్ తో దౌత్య సంబంధాల ప్రశ్నే లేదని తేల్చేసిన ఆయన ఇండస్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని తేల్చేశారు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదని, పాకిస్తాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధ చర్యగానే భావించి ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిని ఉన్న పాకిస్తాన్ కు ఈ హెచ్చరిక చాలదా? మరోసారి భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించాలంటే వణుకు పుట్టడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే అవి ఉగ్రవాద నిర్మూలన, పీఓకే అంశాలపైకేనని క్లియర్ కట్ గా చెప్పేశారు. అలాగే పాక్, భారత్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించడం ద్వారా పరోక్షంగా అమెరికాకు మీ మర్యాద మీరు కాపాడుకోండన్న హెచ్చరిక చేశారు. పాక్ యుద్ధం ఆపమని కాళ్లబేరానికి రావడం, అమాయక పౌరులు సంక్షోభంలో పడ్డం ఇష్టం లేక మాత్రమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని కుండబద్దలు కొట్టినట్లు మోడీ చెప్పారు. ఇక్కడ కొసమెరుపేంటంటే కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్తాన్ భారత్ పై కాళ్లా వేళ్లా పడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దు పునఃసమీక్షించండి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతోంది. ఈ ఒప్పందం రద్దు కారణంగా నీటి సమస్యతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ లేఖ రాసింది. దీన్ని బట్టే మోడీ తన వ్యూహాలతో పాకిస్తాన్ను చక్రబంధంలో బిగించేశారని, ఆ దేశం ఇక తోకజాడించే అవకాశాలు ఇంచుమించు లేవని అవగతమవుతోందని పరిశీలకులు అంటున్నారు.